కీర్తనల గ్రంథంలో 13వ కీర్తన 113 8వ చరణంలో రాయబడుతుంది. పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తే దేవుడంట. హల్లెలూయా. అర్హత లేని వారిని అర్హులుగా మార్చేది యేసుక్రీస్తు జన్మం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనము ప్రతి ఒక్కరుగా ఆ, ఆ, ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తే మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. క్రీస్తుని ఎరగక ముందు, రక్షణ పొందకముందు మన జీవితాలు అర్హత లేని జీవితాలుగా ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు మన హృదయంలోకి ఎప్పుడైతే వచ్చారో, మనం ఎప్పుడైతే యేసును అంగీకరించామో, మన జీవితాలు అర్హమైన జీవితాలుగా, యోగ్యమైన జీవితాలుగా, పరిశుద్ధపరచబడిన జీవితాలుగా మార్చబడ్డాయి. హల్లెలూయా. ఎవరిని బట్టి అంటే యేసుక్రీస్తు జన్మ ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అర్హత లేని వారిని అర్హులుగా మార్చేదే యేసు జన్మం. ఈ క్రిస్మస్ వేడుకలో ఈ విషయాన్ని మనం ధ్యానిస్తూ మరెన్నో క్రిస్మస్లలో దేవుని ఆరాధన చేసేవారిగా మనం ఉండాలని ఈ శుభాలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు